ఒక ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ అంటే అట్లా ఇట్లా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే అప్పుడెప్పుడో పురాణాల్లో జరిగింది అని వాళ్ళెవరో రాసిన దాన్ని తీసుకొచ్చి ఎప్పుడో మనం చూడండి అసలు తెలియని ప్రపంచాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకుని ఈ రెండింటినీ కలిపితే మా జీవితం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికే నాకు ఇంత టైం పట్టింది. బాబు నాగశ్విన్, నీ ఆలోచనకు దండం, నీ ఇమాజినేషన్కి, నీ స్థాయికి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. వాట్ ఏ విజన్. అసలు పిచ్చెక్కిపోయారు మా వాళ్ళంతా అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 3 గంటలు సినిమా చూసిన తర్వాత దాట్ ఈజ్ మై ఇనీషియల్ రియాక్షన్. కల్కి 2898. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ రైట్ అవే. సో నేను మీకు చెప్పినట్టుగానే స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ విజన్ కానీ ఇదంతా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. బట్ ఫస్ట్ మన రివ్యూలో ఈసారి ఏం చేద్దామంటే చాలా తక్కువగా ఉన్న నెగిటివ్ పాయింట్స్ని మాట్లాడేసుకుని పక్కన పెడదాం. వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే కొంచెం స్టోరీ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగేటప్పుడు నరేషన్ కొంచెం స్లో అనిపిస్తుంది అండ్ టాకీ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దాట్ కుడ్ బి ద ఓన్లీ కంప్లైంట్ ఎనీ వన్ కుడ్ రైస్. నాకు అంతకుమించి పెద్దగా కంప్లైంట్లు అనిపించలేదు. ఇనీషియల్గా లైక్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో ఏమైనా కొంచెం స్లో అనిపించవచ్చు నరేషన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆ హీరోయిన్తో ఉండే సీన్లు, ప్రభాస్కి పెట్టిన హీరోయిన్ కానీ ఆ హీరోయిన్తో ఉండే సీన్లు కొంచెం డిస్కనెక్ట్ అనిపించాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడి నుంచి మనం పాజిటివ్లు మాట్లాడుకుంటే నేను 1 minute 30 seconds దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్. అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, శోభన, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా అద్భుతంగా పోర్ట్రే చేశారు. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ 1 ounce ఆఫ్ మీ సేయింగ్ దట్ సంబడీ ఈజ్ మిస్ప్లేస్డ్. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నేను తెలుగులోనే చూశాను. డబ్బింగ్ అంటే చాలా మటుకు ఎలా ఉంటుందంటే పాన్ ఇండియా సినిమా అనేసరికి మనకి వాయిస్ సెట్ అవ్వకపోవడం ఇవన్నీ ఉంటాయి. బట్ అమితాబ్ బచ్చన్ గారు టేక్ ఏ బౌ సార్. ఆ ఏజ్లో అది ఎక్స్ట్రాడినరీ. ఇంకా అలా చెప్పుకోవాలంటే అమితాబ్ బచ్చన్ గారిని యంగ్గా చూపించే విధంగా చాలా బాగా చూపించారు. దాట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఫర్ మీ. ఆ సీన్స్ అయితే మైండ్ పోయింది భయ్య. ఫస్ట్ 10 నిమిషాలు మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సినిమాకి లేట్గా వెళ్ళొద్దు. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ సీన్ దట్ యూ షుడెంట్ బి మిస్సింగ్. కురుక్షేత్రంలో కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. టైటిల్ పడింది కదా, ఎండ్గార్డ్ పడింది కదా అని చెప్పి థియేటర్ నుంచి బయటికి లేసొచ్చేయద్దు. ఒక చిన్న సీన్ ఉంది, దాని తర్వాత స్టే దేర్ ఫర్ ఇట్. ఇవే కాకుండా విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అసలు మనకి తెలీదు, అసలు మనకి ఎలా ఉంటుంది ప్రపంచం అనేది తెలియని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలానే కష్టపడాలి విఎఫ్ఎక్స్ వాళ్ళు. దాట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఫర్ మీ. కాశీ, ద లాస్ట్ స్టాండింగ్ సిటీ ఆన్ ఎర్త్, దాన్ని చాలా బాగా చూపించారు. ఆక్సిజన్ క్వాలిటీ గురించి కానీ వాటర్ గురించి కానీ ఇలా చాలా విషయాలే మాట్లాడున్నారు. సో ఆల్ దాట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. నెక్స్ట్ క్యామియోస్. మాస్టరు వైజయంతి మూవీస్తో మీకు ఏమైనా రిలేషన్ ఉందా? వచ్చో క్యామియో చేసి వెళ్ళిపోండి. ప్రభాస్తో మీకు ఏమైనా రిలేషన్ ఉందా? వచ్చో క్యామియో చేసి వెళ్ళిపోండి. ఏంటి సార్ ఇది? ఇంకా చెప్పాలంటే మన నాగశ్విన్తో మీకు ఏమైనా మంచి రిలేషన్ ఉందా? వచ్చో క్యామియో చేసి వెళ్ళిపోండి. ఎన్ని క్యామియోలు ఉన్నాయి భయ్యా. యూ విల్ రియలీ ఎంజాయ్ దోస్ క్యామియోస్ ఆల్సో. ఎవరిది కూడా మిస్ప్లేస్డ్ అనేలా ఏం అనిపించదు. ప్రతి ఒక్క క్యామియో కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ దేర్ ఆర్ సమ్ రియలీ ఇంట్రెస్టింగ్ రివిలేషన్స్. అసలు మనం ఎంతసేపు కూడా నేను చాలానే యూట్యూబ్ వీడియోస్లో కానీ ఈ డిస్కషన్స్లో నేను చాలా విన్నది ఏంటంటే ఇప్పుడు కల్కి ఇంకా పుట్టలేదు, ఓకే, దీపికా పడుకొని ఈజ్ బేరింగ్ కల్కి యాజ్ అ చైల్డ్. మరి అసలు ప్రభాస్ ఎవరు? ఇప్పుడు ప్రభాస్ కల్కి కాకపోతే మరెవరు? ఇవన్నీ కూడా భలే ఆన్సర్ చేశాడు నాగశ్విన్. అండ్ ద కనెక్టింగ్ డాట్స్ ఆర్ రియలీ అమేజింగ్. అసలు ఫస్ట్ హాఫ్లో ప్రభాస్తో కామెడీ వర్కౌట్ చేశారు. దాట్ ఆల్సో కొన్ని సీన్లో బాగా వర్కౌట్ అయింది, కొన్ని సీన్లో ఎందుకో అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. బట్ దాన్ని కూడా ఎక్కువ డ్రాగ్ చేయకుండా అక్కడ వదిలేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. ఇంగ్లీష్ సినిమా రిఫరెన్సులు చాలా కనిపిస్తాయి. బట్ మన పురాణాలకి అవి అవసరం. అక్కడున్న మెటీరియల్ అయితే ఏముంది, మనకి కరెక్ట్గా యాప్ట్గా సూట్ అయ్యేలాగా మనం దాన్ని వాడుకోగలిగితే బెనిఫిట్ అవుతాము అని అనుకున్నప్పుడు యూ కెన్ రియలీ యూజ్ దట్. ఎవ్రీథింగ్ ఈజ్ అ కాపీ ఆఫ్ ఎ కాపీ. సో నో వరీస్. అదేంట్రా హాలీవుడ్ సినిమాలు అన్నీ చూసి తీసేశాడు అని బాధపడాల్సిన అవసరం లేదు. దానికన్నా మెయిన్ కోర్ పాయింట్ ఏదైతే ఉందో దాట్ ఈస్ రియలీ ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేసుకున్నాడు. రెవల్యూషన్స్ చాలా బాగున్నాయి లైక్ ఐ సెడ్. అండ్ క్యామియోస్ వల్ల థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది భయ్య. చాలానే క్యామియోస్ ఉన్నాయి. నేను దేని గురించి రివీల్ చేయను, అసలు ఏ స్టోరీలో ఏ పాయింట్ గురించి మాట్లాడను. సో ఐ విల్ స్టాప్ అట్ దాట్. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇఫ్ పాసిబుల్ 3Dలోనే చూడండి. That's it for the review guys. Do like, share and subscribe to Mana Passion. మీరు కూడా సినిమా చూసారా? ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది? ఇంతే హైలో ఉన్నారా మీరు కూడా? కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.